చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్కారం. మనతో పాటు వేదభాస్కరం గారు ఉన్నారు. యోగా మాస్టర్గా దాదాపు 4 దశాబ్దాల పైనుంచి చాలామందికి తెలుసు. వారు చెన్నైలో ఉన్నప్పుడు సినిమా వాళ్ళు పెద్ద వాళ్ళందరికీ వారే యోగా మాస్టర్గా ఉండేవారు. శోభన్ బాబు ఫ్యామిలీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యామిలీ, రాఘవేంద్రరావు గారు, విశ్వనాథ్ గారు, రావు రమేష్ గారు, మురళీమోహన్ గారు, వీళ్ళందరికీ కూడా ఆయన చెన్నైలో ఉన్నప్పుడు వారు యోగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇప్పటికి కూడా యోగ విద్యని, పతంజలి యోగ శాస్త్రాలని అధ్యయనం చేస్తూ ఇప్పటికే చాలా యాక్టివ్గా తన ఆరోగ్యాన్ని తాను కాపాడుకుంటూ చాలా మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. యోగా ద్వారా ఎటువంటి ఆరోగ్యం అందుతుంది, పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్తున్నాయి, ఈ విషయాలు ఇవన్నీ కూడా వేదభాస్కరం గారి ద్వారా తెలుసుకొని యోగా ద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎలా పొందాలో మనం తెలుసుకుందాము. నమస్తే వేదభాస్కరం గారు. నమస్కారం శర్మ గారు. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యోగాభివందనములు. సరే, నేను యోగ విద్య 82-83లో తిరుపతిలో నేను డిప్లొమా చేశానండి. అది అయిన వెంటనే చెన్నైలో యోగా టీచర్గా, కేంద్రీయ విద్యాలయంలో యోగా టీచర్గా జాబ్ వచ్చిందని నేను చెన్నై వెళ్ళడం జరిగింది. సరే, అక్కడ అనుకోకుండా కొన్ని మిత్రుల ద్వారా చాలామంది పరిచయం అవ్వడం, అలా పరిచయాలు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళి వాళ్ళందరూ యోగా నేర్చుకోవడం, ఆ అదృష్ట భాగ్యం కలిగింది. పెద్దవాళ్ళకి చెప్పే భాగ్యం, ముఖ్యంగా విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు ఫ్యామిలీ, ఆయన నేర్చుకుందాం అని పిలిచి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ నేర్పారు. ఆయనకి చెప్పడం కుదరలేదు. అంటే అంత బిజీగా ఉండేవారు. శైలజ, ఇప్పుడు ఎస్పి చరణ్, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ బాగా తగ్గడం వలన రావుగోపాలరావు వాళ్ళ అబ్బాయికి ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని ప్రాబ్లమ్స్, ఈ శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గక చాలా ఇబ్బంది పడుతుంటే ఒక 30 రోజుల్లోనే యోగా ద్వారా తగ్గి చాలా ఆనందపడి వారింట్లోనే పైన ఒక గెస్ట్ హౌస్ నాకు ఇచ్చి వాళ్ళ ఇంట్లో అందరూ చేసేవారు. ఆయన కూడా కొన్ని యోగా ప్రక్రియలు చేసేవారు. రావుగోపాలరావు గారు. ఆయన ఆనందం ఏంటంటే ఆయనకి ఏదైనా ఆనందం వస్తే పట్టుకోలేదు. మొత్తం ఫీల్డ్ అందరికీ మా ఇంట్లో యోగా మాస్టర్ ఉన్నారు అని చెప్పేసి పరిచయం చేయడం వల్ల అలా అందరికీ తెలిసి చాలామందికి యోగా శోభన్ బాబు కూడా ఉన్నారు కదా. శోభన్ బాబు గారు ఆల్రెడీ చేసేవారండి ఆయన యోగా. ఆయన మంచి ఫిట్నెస్ కదా, అద్భుతమైనటువంటి సాధకులు. సో వారి అబ్బాయికి చెప్పేవాడిని. అలాగే నాగుబాబు గారు, శారద, అలాగే సిల్క్ స్మిత, అలాగే చాలామంది ప్రొడ్యూసర్లు, మురళీమోహన్ గారు, ముఖ్యంగా ఎక్కువ చేసింది మురళీమోహన్ గారు, ఎక్కువ కాలం చేసింది నా దగ్గర. రాఘవేంద్ర గారు, రాఘవేంద్ర గారు ఫ్యామిలీ అండి, ఆయన చేయలేదు, అది ఫ్యామిలీ అండి. సో ఇలాగ ఇంకా చాలామంది ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు, ఇంకా చాలామంది ఉన్నారు. అది అయిన తర్వాత ఇంకా వృత్తిరీత్యా ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో జాబ్ రావడం వల్ల నేను విశాఖపట్నం వచ్చేసాను. ఇంకా వీళ్ళందరికన్నా ఎక్కువ ముఖ్యం నా ప్రాణమిత్రులు, జొన్నమిత్రులు రామలింగేశ్వరరావు గారికి కూడా యోగా చెప్పడం. ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో ఉండేవాళ్ళం మేము. చెన్నైలో మీరు జొన్నమిత్ర గారు రూమ్మేట్స్ అండి. అంతే. అలాగే ఇద్దరం కలిసి యోగా సాధన చేసేవాళ్ళం చక్కగా. అది ఒక మంచి మర్చిపోలేనటువంటి అనుభూతి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వైజాగ్లోనే నేను యోగా ఆంధ్ర యూనివర్సిటీలో కొన్నాళ్ళు పనిచేశానండి. తర్వాత సొంతంగానే పతంజలి యోగా అండ్ ఆయుర్వేద కేంద్ర అని పెట్టుకుని ఇప్పటికీ అక్కడ రన్ అవుతుంది. ఎన్ని వందల మందికి, ఎన్ని వేల మందికి యోగా శిక్షణ ఇచ్చి ఉంటారండి? ప్రత్యేకించి గుర్తులేదు, కానీ 10-15 వేల మందికి నేను ఇప్పటిదాకా యోగ శిక్షణ ఇచ్చానండి, 40 ఏళ్ళ నుంచి కూడా. సో మీ దగ్గర శిక్షణ పొందిన తర్వాత, యోగా విద్య నేర్చుకున్న తర్వాత, లేకపోతే మీ యోగ చికిత్స ద్వారా పొందిన తర్వాత అందరూ ఆరోగ్యాన్ని పొందారా? 100కి 90 మంది అండి. 100 మంది పొందుతారు, కానీ 100కి 100 మంది మనం చెప్పింది చేయడానికి పాపం కొంతమందికి అనుకూలంగా ఉండదు కదండి. అవును. అంచేత 100కి 90 మంది మనం చెప్పే ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు, ప్రాణాయామం, ఈ ధ్యానం రకరకాలుగా చేసి 100కి 90 మంది ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కొన్ని వందల మంది, కొన్ని వేల మంది ఉన్నారండి. అలాగే వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒక 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు నా దగ్గర ప్రాక్టీస్ చేసి యోగా శిక్షకులుగా, అంటే యోగా టీచర్స్గా చాలామందిని తయారు చేశాను. వాళ్ళు చాలామంది చెప్తున్నారు. ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా, వియత్నాంలో, లండన్లో కొంతమంది యోగా టీచర్స్గా వాళ్ళు యోగా టీచింగ్ చేస్తున్నారు.